ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధులు బాధ్యతలపై ప్రతిపాడు నియోజకవర్గ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలకు అవగాహన సమావేశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు, ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, టీడీపీ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు హాజరై ఈ సందర్భంగా మాట్లాడారు. ఇవన్నీ ప్రక్షాళన చేయడం కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. దొంగ ఓట్లు ఉండకూడదు, డబుల్ ఓట్లు ఉండకూడదనే ముందు చూపు ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం తరపున పిఎల్ఓలు, పార్టీ తరపున పిఎల్ఏలు, బిఎల్ఏలు కలిసి ఇంటింటికి తిరిగి ఓట్ల జాబితాను సవరణ చేసి ఓట్ల జాబితాను తయారు చేస్తారని తెలియజేశారు. సరైన నాయకుడు ఎప్పుడైతే ఎన్నిక కాపాడతాడో రాష్ట్రంలో దేశం సరైన మంచి మార్గంలో నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మనం వెరిఫై చేసినప్పుడు కొన్ని మ్యాచ్ అవుతాయి, దాన్ని మ్యాపింగ్ అంటారు. ఆ మ్యాపింగ్ అయినటువంటి పేర్లు కాకుండా మ్యాప్ కానటువంటి ఓటర్ లిస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి వివరాలు మనం సేకరించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం బిఎల్ఓలను అపాయింట్ చేస్తే మనము బిఎల్ఏల్ని, బూత్ లెవెల్ ఏజెంట్స్ని మనం నియమిస్తాం. సో ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసుకున్నాము, నియమించడం అనేటువంటిది కూడా జరిగింది. ఇంకా ఏవైనా పేర్లు మార్పులు చేర్పులుంటే రేపు సాయంకాలం వరకు మనం మార్చుకొని ఇటు బిఎల్ఓ ఇటు బిఎల్ఏ ఇద్దరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మ్యాప్ కానటువంటి ఓటర్లు ఏవైతే ఉన్నారో వారిని వాళ్ళ తల్లిదండ్రులతో కానీ, బంధువులతో కానీ, లేదా వాళ్ళ తెలిసినటువంటి వాళ్ళతో కానీ మాట్లాడి వాళ్ళ ఓట్లను సరి అయినవి అని నిర్ధారణ చేసుకోవడానికి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని వాళ్ళతో సరిచేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు ఉంటారు, పిల్లవాడు ఎక్కడో ఉంటాడు, మైగ్రెంట్ అయి ఉంటాడు. సో ఆ ఓటును చేర్చాలంటే ఆ తల్లిదండ్రులు ఎక్కడైతే ఉంటారో ఆ బూత్లోనే చేర్చడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ రకంగా మ్యాప్ చేసుకుంటూ పోవాలి. మనకి ఇప్పుడు దాదాపుగా 67 నుంచి 70% మాత్రమే మ్యాపింగ్ అయింది, ఇంకా 30% చేయాలి. సో మనము రేపటి నుంచే బిఎల్ఏలు, బిఎల్ఓలు మనం మండల స్థాయి మీటింగులు కూడా పెట్టుకుంటాం. ఆ మండల స్థాయి మీటింగుల్లో ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ ఏవైతే మ్యాప్ కాలేదో బూత్ వారీగా మనకు లక్గా ఏంటంటే ఇప్పుడు కేసెస్లు కూడా ఉన్నారు. ప్రతి 60 ఓట్లకు కూడా ఒక మగ ఒక ఆడ పనిచేస్తారు కాబట్టి వారిని కూడా ఉపయోగించుకుంటే మనకు సులభంగా జరిగిపోతుంది. సో ఈ రకంగా మ్యాప్ చేసినటువంటి వాళ్లకు మనము 2 ఎన్యూమరేషన్ ఫారమ్స్ ఇస్తాము. ఆ 22 ఏళ్ల క్రితం జరిగిన తర్వాత మరలా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఓటర్ల విషయాల్లో అనేకమైనటువంటి మార్పులు జరిగినాయి. అందుకనే దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దేశంలో దొంగలు పడ్డారు అన్నట్టుగా ఓటర్ల విషయంలో కూడా దొంగలు పడ్డారు అనేక చోట్ల. ఏదైతే భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ ఇతర దేశాల నుంచి కొంతమంది మైగ్రేట్ అవటం, వాళ్ళు కూడా సమయానికి అనుకూలంగా వాళ్ళ ఓట్లు మార్చుకోవటం, మళ్ళీ వెళ్ళిపోవటం. అట్లాగే లోపల ప్రాంతాల్లో కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు చాలా ఓట్లు మైగ్రేట్ అవినాయి, అటు ఇటు ఇటు అటు, కొన్ని పర్మనెంట్ అవినాయి. ఇవేవి కాకుండా వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఓటర్ల మొత్తాన్ని కూడా గందరగోళం చేసి ఆయా ఓట్ల ఎలక్షన్ సందర్భంగా ఓట్ల మొత్తాన్ని కూడా విచ్చలవిడిగా మార్చేశాడు. మీరు కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలో లక్షలాది ఓట్లు, దొంగ ఓట్లు ఏ విధంగా పెట్టుకున్నారో మీరందరూ కూడా చూశారు. ఒక్కొక్క డోర్ నెంబర్ నుంచి 20 ఓట్లు, 30 ఓట్లు, 50 ఓట్లు, 100 ఓట్లు కూడా తిరుపతి ఎలక్షన్ సందర్భంగా మనం చూసాం. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయడం కోసం దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్నారు. దానిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముందు చూపుతుంటాడు. రాబోయే ఎలక్షన్ నాటికి దొంగ ఓట్లు ఉండకూడదు, డబల్ ఓట్లు ఉండకూడదు, అట్లాగే ఓట్లకి సంబంధించినటువంటి సవరణలు, పేర్లు ఏమన్నా తప్పుంటే, ఇంటి పేర్లు ఏమన్నా తప్పుంటే అవన్నీ కూడా సవరణ చేసుకోవటం కోసం ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా తీసుకున్న దాంట్లో భాగంగా అదే టైమింగ్స్కి మన రాష్ట్రంలో కూడా జరగాలని చెప్పేసి పార్టీ పరంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ పరంగా ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో, బూత్ లెవెల్ ఆఫీసర్స్,
వాళ్ళకి ఇప్పుడు చెప్పినట్టుగానే బిఎల్ఏలు బూత్ లెవెల్ ఏజెంట్లు మన పార్టీ తరఫున